వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ వస్తే ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పేపర్లో వచ్చేసి సైకాలజీ బిట్స్ అయితే చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ బిట్ అండి, బర్కాలి పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. బర్కాలి పెరుగుదల అధ్యయనం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: దీర్ఘకాల ఉపగమం, పరిశీలన పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, ప్రయోగ పద్ధతి. బర్కలీ పెరుగుదల నియమం అనేది దీర్ఘకాల ఉపగమానికి ఉదాహరణ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధంగా మార్పులు జరుగుతాయి అని పేర్కొన్నవారు. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది, అలాగే ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి పరిపక్వతలో అని పేర్కొన్నది ఎవరు అంటే ఆప్షన్స్ చూడండి: గెసెల్, అండర్సన్, హార్లాక్, క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రైగ్ అండి, క్రైగ్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో వికాస నియమం కానిది. క్రింది వానిలో వికాస నియమం కానిది. వికాసం సంచితమైనది, వికాసంను మాపనం చేయవచ్చు, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి: వికాసాన్ని మనం మాపనం చేయలేము, వికాసాన్ని మనం అంచనా మాత్రమే వేయగలము. సరికాని వికాస నియమం వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జత. క్రింది వానిలో సరికాని జత: డగ్డేల్ జ్యూక్స్ కుటుంబం, పియర్సన్ పెంపుడు జీవుల శిశువుపై పరిశోధన, వికాస మైలురాళ్ళు హవింగ్ హార్ట్స్, డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషన్ డిటర్మినిజం. డగ్డేల్ వచ్చేసి జ్యూక్స్ కుటుంబం కరెక్ట్ అండి. పియర్సన్ పెంపుడు జీవులపై పరిశోధన అనేది, శిశువుపై పరిశోధన అనేది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ. ఆప్షన్స్: అన్వేషణ వయస్సు, సమస్యాత్మక వయస్సు, సోమరి వయస్సు, క్రీడా వయస్సు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము పూర్వ బాల్య దశ వచ్చేసి అన్వేషణ వయస్సు. నెక్స్ట్, నైతికతను భౌతిక శారీరక శిక్షా పరంగా అంచనా వేసే స్థాయి. నైతికతను భౌతికంగా శారీరకంగా శిక్షణ పరంగా అంచనా వేసే స్థాయి. ఆప్షన్: సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉన్నత సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైతికతను భౌతిక శారీరక శిక్షణ రూపంగా అంచనా వేసే స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, కాగ్నిటో అనగా అర్థం. కాగ్నిటో అనగా అర్థం. ఆప్షన్: బుద్ధి, జ్ఞానం, ప్రత్యక్షం, అభ్యసనం. కాగ్నిటో అంటే జ్ఞానం అని అర్థం, జ్ఞానం, నాలెడ్జ్. నెక్స్ట్, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్స్: వైయక్తిక పరీక్ష, సామూహిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష. బీనే సైమన్ పరీక్ష వచ్చేసి వైయక్తిక పరీక్ష, వైయక్తిక పరీక్ష. నెక్స్ట్, అవిటితనంలో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా కవయిత్రిగా రాణించింది. ఇది రక్షక తంత్రం కిందికి వస్తుంది. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా కవయిత్రిగా రాణించింది. ఇది ఏ రక్షక తంత్రం కిందికి వస్తుంది? తదాత్మీకరణం, స్వైరకల్పన, పరిహారం, ఉదాత్తీకరణము. స్వైరకల్పన అంటే కలలు కనడం, పగటి కలలు. పరిహారము మనము ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని దానికి చేయడాన్ని పరిహారం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, తదాత్మీకరణం, అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ. తదాత్మీకరణం, అంతరీకరణం అనే ప్రక్రియ ఏర్పడే మనోలైంగిక వికాస దశ. గుప్త దశ, జననాంగ దశ, శిశ్న దశ, ఆసన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుప్త దశ. తదాత్మీకరణం, అంతరీకరణం అనేది గుప్త దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్, తెలుగు భాషలో ప్రావీణ్యత ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావం. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తికి ఈత నేర్చుకోవడంలో అది చూపే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు.
అనుకూల బదలాయింపు అంటే ఏంటి? మనం ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అది మనకు హెల్ప్ అవ్వడం. ప్రతికూల బదలాయింపు అంటే ఏంటి? ఒక విషయం ఇంకో విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాని ప్రభావం అనేది చూపించడం. దాని ఒక విషయం నేర్చుకున్న దానికి ఇంకో విషయానికి సంబంధం లేకుండా దాని మీద ఎటువంటి ప్రభావం చూపకపోతే అది శూన్య బదలాయింపు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఈత నేర్చుకోవడము, అదేవిధంగా భాషలో ప్రావీణ్యత ఉండడం కూడా ఎలాంటి బదలాయింపు అనేది చూపదు. అది శూన్య బదలాయింపు. నెక్స్ట్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎబ్బింగ్హాస్, గాల్టన్, గారెట్, వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాల్టన్. నెక్స్ట్, వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడేది సంసిద్ధత, పరిపక్వత, అనుభవాలు, సాధనా ప్రేరణ. వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడేది అనుభవాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, వృత్తం, చతురస్రం గురించి ఏర్పడే భావన. వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడే ప్రేరణ సాధనా ప్రేరణ. నెక్స్ట్, వృత్తం, చతురస్రం గురించి ఏర్పడే భావన వచ్చేసి ఆకార భావన. నెక్స్ట్, మూడుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్స్ 20 కన్నా తక్కువ, 30 నుండి 50, 50 నుండి 70, 60 నుంచి 70. మూడుల ప్రజ్ఞాలబ్ధి వచ్చేసరికి 20 కన్నా తక్కువ. నెక్స్ట్, కాలం గడిచే కొద్దీ వృస్మృతి తగ్గుతుంది, ధారణ పెరుగుతుంది. ధారణ తగ్గుతుంది, అభ్యసించే కాలం పెరుగుతుంది. విస్మృతి తగ్గుతుంది, అభ్యసన కాలం తగ్గుతుంది. ధారణ శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. కాలం గడిచే కొద్దీ మనకు ధారణ శాతం అనేది తగ్గుతుంది, విస్మృతి అనేది పెరుగుతూ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం ఈ రకమైన అవసరము. ఇతరులతో సంబంధాలు, ఇది వచ్చేసి ప్రేమ వాత్సల్యాల కిందికి వస్తాయండి. ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాల కిందికి వస్తాయి. ఒకసారి అబ్రహం మాస్లో నుంచి ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఒక చిన్న వీడియో చేస్తున్నాను అబ్రహం మాస్లోకి సంబంధించింది, ఒకసారి చూడండి. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధనంలో మూడవ దశ ఆహారం ప్లస్ గంట శబ్దం గివ్స్ రైజ్ టు లాలాజలం స్రవించడం. ఆహారానికి లాలాజలం స్రవించడం, గంట శబ్దానికి లాలాజలం స్రవించడం, గంట శబ్దం ఆహారం లాలాజలం స్రవించడము. మూడో దశ వచ్చేసి గంట శబ్దానికి లాలాజలం స్రవించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రతిస్పందనలు, ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన, యత్నదోష నిబంధన, అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక నిబంధన. ప్రతిస్పందన మరియు ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడే నిబంధనం కార్యసాధక నిబంధన. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించినవారు రూబిన్, ఎల్మన్, పీటర్సన్, గేట్స్. ఆకృతి సిద్ధ క్షేత్ర సంబంధము రూబిన్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్, పగటి కళ పుస్తక రచయిత గిజుబాయి, ఏఎస్ నీల్, మకరెంకో, మాంటీ సోరీ. పగటి కళ పుస్తక రచయిత వచ్చేసి గిజుబాయి. నెక్స్ట్, రహీంకు డ్రాయింగ్ పోటీలలో పాల్గొనాలని ఉంది, అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కానీ 2 పోటీలకు ఒకసారి నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ. రహీంకు డ్రాయింగ్ పోటీలో పాల్గొనాలని ఉంది, అదేవిధంగా తనకు పాటల పోటీలో కూడా పాల్గొనాలని, కానీ 2 ఒకే టైంలో ఏర్పడుతున్నాయి. అప్పుడు అక్కడ 2 పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి అతను ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. నెగిటివ్ అయితే 2 నెగిటివ్ అయితే పరిహార, 1 పాజిటివ్ 1 నెగిటివ్ అయితే
ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగమ సంఘర్షణ. CLAను విస్తరించండి. CLAను విస్తరించండి. కంటిన్యూస్ లెర్నింగ్ యాక్టివిటీ, కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ, కాంప్రహెన్సివ్ లెర్నింగ్ యాక్టివిటీ, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అప్రోచ్. CLAను విస్తరిస్తే కొలాబరేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. డైరెక్ట్ బిట్టండి. 1/4/2010 నుంచి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం 5 గుర్చి సరైనది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సరైనది. అధ్యయనాలు దీంట్లో 6 అధ్యయనాలు 31 సెక్షన్లు అయితే ఉన్నాయి సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం. నెక్స్ట్ స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం NPE 1968. NPE 1968. నెక్స్ట్ క్రింది వానిలో మానసిక వైకల్యంకు సంబంధించనిది ఆక్యూ డ్రౌన్ సిండ్రోమ్ అనేది కూడా మానసిక వైకల్యం కిందకి వస్తుంది. ఫెనైల్ కెటోనేరియా ఇది కూడా. నెక్స్ట్ క్రెటినిజం ఇవన్నీ కూడా మానసిక వైకల్యం. ఆక్సానూరియా అనేది మనకు మానసిక వైకల్యానికి సంబంధించింది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 TB వాల్యూ ఈక్వల్ టు 1024 TB టెరాబైట్. నెక్స్ట్ క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణం. ఈ క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణం వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఈ 3 వేగం ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, వనరు రీసోర్స్ షేరింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సంస్థ IIT అహ్మదాబాద్ సంస్థ. IIT అహ్మదాబాద్ సంస్థ ట్రైనింగ్ ఫర్ స్కూల్ లీడర్స్ టు ఇంప్రూవ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కార్యక్రమానికి సహకరిస్తున్న సంస్థ IIT అహ్మదాబాద్ సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.